నమస్తే, వెల్కమ్ టు పాత్ర మీడియా. అయ్యయ్యో, పెళ్లి కానుక అంటే మనం ఏమనుకుంటాం? వెండి పాత్రలు, బంగారు బొంగరాలు, కొత్త బట్టలు, కవర్లు, అంతే కదా. కానీ ఇప్పుడు కాలం మారింది, పరిస్థితులు మారాయి. కానుకల స్టైల్ కూడా కొత్త టర్న్ తీసుకుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వరావుపేట మండలం పాత పేరాయిగూడెం గ్రామంలో జరిగిన ఓ వివాహ వేడుక ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కారణం, వరుడికి ఇచ్చిన వినూత్న గిఫ్ట్. గ్రామానికి చెందిన నార్లపాటి వెంకటేశ్వరరావు కన్నమ్మ దంపతుల కుమారుడు లక్ష్మణరావుకు మమత్తో ఘనంగా వివాహం జరిగింది. బంధువులు, స్నేహితులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. స్టేజ్పై ఫోటోలు, నవ్వులు, సందడి అంతా జోరుగా సాగుతోంది. అంతలోనే కొంతమంది యువకులు ప్రత్యేక గిఫ్ట్ బాక్స్తో స్టేజ్పైకి ఎంట్రీ ఇచ్చారు. ఆ బాక్స్పై కేటీఆర్ ఫోటో అతికించి ఉండడంతో అందరి చూపు ఒక్కసారిగా అక్కడికి వెళ్ళిపోయింది. ఏముంటుంది ఇందులో అని ఆసక్తిగా చూస్తుండగా వరుడు బాక్స్ ఓపెన్ చేశాడు. కానీ అందులో కనిపించింది వెండి కాదు, బంగారం కాదు, 2 సీసాల్లో చెరో లీటర్ పెట్రోల్, డీజిల్. అవును, పెళ్లి కానుకగా ఇంధనం ఇచ్చి అందరినీ షాక్ గురి చేశారు. వెంటనే అక్కడ నవ్వులు పూశాయి, చప్పట్లు వినిపించాయి, సెల్ ఫోన్లు బయటకు వచ్చాయి, వీడియోలు స్టార్ట్ అయ్యాయి. అయితే ఈ కానుక వెనుక మరో సందేశం ఉందని స్థానికులు చెప్తున్నారు. ఇటీవలి రోజులుగా కొన్ని ప్రాంతాల్లో పెట్రోల్ బంకుల వద్ద క్యూ లైన్లు కనిపించడం, సరఫరాపై అనిశ్చితి చర్చకు రావడం, కొన్ని చోట్ల స్టాక్ ఉందా లేదా అని ప్రజలు టెన్షన్ పడ్డం. ఈ పరిస్థితుల మధ్య పెట్రోల్ ఇప్పుడు సాధారణ వస్తువు కాదు, దొరికితేనే గొప్ప అన్నట్లుగా మారిందనే వ్యంగ్యంతో ఈ గిఫ్ట్ ఇచ్చారంటున్నారు. సాధారణంగా పెళ్లికి మిక్సీ, గ్రైండర్, ఫర్నిచర్ ఇస్తారు. కానీ ఇప్పుడు కాలం ఎలా మారిందో చూడండి. 1 లీటర్ పెట్రోల్ కూడా స్పెషల్ గిఫ్ట్ అయిపోయింది. కొంతమంది అతిథులు సరదాగా ఇది వరుడికి ఎమర్జెన్సీ గిఫ్ట్, బంకు వద్ద క్యూలో నిలబడాల్సిన పని లేదు, ఇంటి ముందు పెట్రోల్ ఉంటేనే ఇప్పుడు భరోసా అంటూ నవ్వుకున్నారు. ఇక సోషల్ మీడియాలో కూడా ఈ ఘటన వైరల్ అవుతోంది. బంగారం కంటే పెట్రోల్ విలువైన రోజులు వచ్చాయా? ఇది గిఫ్ట్ కాదు, ఫ్యూచర్ సెక్యూరిటీ, వరుడికి బెస్ట్ వెడ్డింగ్ సర్ప్రైజ్ ఇదే అంటూ కామెంట్లు వస్తున్నాయి. మొత్తానికి ఈ పెళ్లిలో తాళి కట్టిన వేడుక ఒకవైపు అయితే పెట్రోల్ బాటిల్ మరోవైపు ట్రెండింగ్ అయిపోయింది. ఇక మీరే చెప్పాలి, మీ పెళ్లికి ఎవరో ఇలా పెట్రోల్, డీజిల్ గిఫ్ట్ ఇస్తే తీసుకుంటారా, లేక వెంటనే బంకు వెళ్ళి ఫుల్ ట్యాంక్ చేయించుకుంటారా?